ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటించి ఎంతో కఠినమైన వేదనను, ఎంతో కఠినమైన పరిస్థితిని అనుభవించి మరణాన్ని పొందుకొని తిరిగి లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని వదిలేసి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తన శిష్యులకి తెలియపరుస్తూ ఉంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, మరి నా తండ్రి దగ్గర చాలా ప్లేస్ ఉన్నది, చాలా మరి నివాసములు కలిగి ఉన్నవి. ఆ నివాసంలో మీ అందరికీ కూడా నేను ప్లేస్ ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి అక్కడ స్థిరపరిచి మీ కొరకు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకువెళ్తానని తన శిష్యులకి తెలియపరుస్తూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం పరలోక రాజ్యంలో నిలబడాలన్నా, పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉండాలన్నా కూడా కేవలం యేసుక్రీస్తు నామంలోనే తప్ప మనకి ఏ మార్గం కూడా మనకి లేదు. ఆయన ఒక్కడే మనకి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యంలో మనం తండ్రి దగ్గర నిలబడాలి అంటే కేవలం ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా ఆయన పరలోక రాజ్యంలో మనం నిలబడలేమని యేసుక్రీస్తు చాలా క్లారిటీగా తన శిష్యుడికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే నన్ను నమ్మి ఉంటారో వాళ్ళు మాత్రమే నా తండ్రి మరి నివాసంలో నిలబడగలుగుతారో, కదవం వాళ్ళకి ప్లేస్ లేదని చాలా క్లారిటీగా తెలియపరిచి తన శిష్యుడికి తెలియపరుస్తూ ఉంటాడు. మీ లోకానికి వెళ్లి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు తన శిష్యుడికి తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మరి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు మనం ఎలాంటి విశ్వాసంతో ఉన్నామో, మనం యేసుక్రీస్తు నమ్మామో లేదా అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ లోకంలో మరి 2000 సంవత్సరాల క్రిందట మరి జన్మించి ఉన్నాడని ప్రతి మానవుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక 150 దేశాల వరకు యేసుక్రీస్తు పుట్టిన రోజుని ఎంతో ఘనంగా చాలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఒక మనిషిలాగా పుట్టి ఉండ కావచ్చు, కానీ ఆయన మరి పుట్టిన రోజుని ఎంతో గొప్పగా మనం ఎంతో గొప్పగా మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక్కడే మనకి పరలోక రాజ్యంలోకి మనకి ప్లేస్ ఇవ్వడానికి వచ్చిన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన గొర్రె పిల్లగా ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తించి ఆయన పుట్టిన రోజుని ఎంతగానో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణ అర్పణను మనం ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మరవకూడదు. ఎందుకంటే మనం మరిచాం అనుకోండి, ఈ లోకంలో ఎప్పటికైనా కూడా మనం మరణించాల్సిందే. మరణించిన తర్వాత చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళి నశించిపోతాం. నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని చాలా క్లారిటీగా యేసుక్రీస్తు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు పుట్టిన తర్వాత మరి ఆయన సువార్త మరి గొప్పగా సువార్త ప్రకటించబడుతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా సువార్త ఆగలేదు. మన భారతదేశంలో ఒకసారి చూసినట్లయితే ఒకప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడాలన్నా, ఆయన గురించి సువార్త ప్రకటించాలన్నా కూడా చాలా భయం ఉంటుంది. చాలా భయపడుతూ ఉండేవాళ్ళు ఆయన గురించి తెలియపరచాలంటే. ఎందుకంటే చాలా మంది వికృతంగా ఆలోచిస్తూ క్రీస్తు గురించి తెలియపరిచే వాళ్ళని ఎంతో హింసించేవాళ్ళు, ఎంతో బాధ పెట్టేవాళ్ళు. అలాంటిది ఈ రోజున ఈ ప్రపంచంలో భారతదేశంలో ఒకసారి మనం చూసినట్లయితే 10 మంది మనుషులు ఉంటే 10 మందిలో 2 లేదా 3 క్రిస్టియానిటీని యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. ఈ రోజున అలాంటి గొప్పైన శక్తి ప్రతి మానవుడి మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన చేసిన సువార్తని, ఆయన సత్యాన్ని ఈ రోజున ప్రతి ఒక్క మానవుడు కూడా గ్రహించి ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో కుంటువాళ్ళు, గుడ్డువాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఈ లోకంలో మనుషులందరూ కూడా తృణీకరింపబడిన వాళ్ళు, ఈ లోకంలో నశించిపోతూ చీకటైన బ్రతుకుల్లో నశించిపోతున్న వాళ్ళు కూడా ఆయన నామంలో శక్తిని పొందుకుని, ఆయన నామంలో గొప్ప బలాన్ని పొందుకుని, ఆయన నామంలో గొప్పగా నిలబడి ఆశీర్వాదంగా నిలబడిన బిడ్డలు ఈ లోకంలో ఎంతో మంది కలిగి ఉన్నారు. ఆయన ఒక్కడే మనకు మార్గం అని ఈ లోకంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఈ లోకంలో ఎంతో మంది కలిగి ఉన్నారు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా,
మరి ఈ రోజు వరకు నువ్వు నమ్మి బాప్తిసం పొందేవో లేదనే ఒక విషయాన్ని నువ్వు నేను గ్రహించాలి. ఎందుకంటే రక్షణ లేకపోతే మన పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఏమాత్రం కూడా మనకి అవకాశం లేదని ఈ రోజున దేవుడు మనందరితో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎలా అయితే మనకి గొప్ప గొప్ప ఇళ్ళు ఉన్నాయో, గొప్ప గొప్ప స్థలాలు ఉన్నాయో, అలాగే పరలోక రాజ్యంలో కూడా గొప్ప ఇళ్ళు, గొప్ప స్థాయిలు ఉన్నాయని యేసుక్రీస్తే తన శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. అనేక నివాసములు అంటే చాలా గొప్ప గొప్ప ఇళ్ళు ఉన్నాయని మనకి యేసుక్రీస్తు చాలా క్లారిటీగా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి స్థలంలో మనం ఉండాలి అంటే, అలాంటి గొప్ప పొజిషన్ లో మనం ఉండాలంటే, పరలోక రాజ్యంలో గొప్పగా మనం నిలబడాలి అంటే, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి, అది ఈ లోకానికి తీసుకొచ్చిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొంది ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొని విశ్వసించి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మన చేసిన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని మన పాపాన్ని మనం పరిశుద్ధులుగా చేసుకుని దేవుని దగ్గర మనం నిలబడగలిగితే మనం కూడా పరలోక రాజ్యంలో ఆయన మనకిచ్చిన నివాసంలో చాలా గొప్పగా నిలబడగలుగుతామని ఈ రోజు దేవుడు ఈ రోజు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహించాలి. ఈ లోకంలో ఏది కూడా మనకు స్థిరమైనది కాదు. ఈ లోకంలో డబ్బు, పేరు, ఆస్తి, సంపద, ఈ లోకంలో మన జాబులు, ఈ లోకంలో మనం లగ్జరీగా తిరిగే ఏదైనా కూడా మనకి స్థిరమైనది కాదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని ఎరిగి, దేవుడు ప్రేమను ఎరిగి, దేవుడు మన కొరకు చేసిన ప్రాణ అర్పణను మనం గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొందాలని ఈ రోజు దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఇంకెవరైతే నమ్మి బాప్తిసం పొందలేని స్థితిలో ఉన్నారో, ఇంకెవరైతే ఇంకా టైం ఉందలే, ఇంకా పొందొచ్చులే, ఇంకా టైం ఉంది, నా తర్వాత ఇంకా తెలుసుకుని బైబిల్ అంతా చదివి లేదా దేవుని అంతా తెలుసుకుని నేను బాప్తిసం పొందుతానే అనుకోవచ్చు. ఈ లోకంలో ఏ నిమిషానికి ఏమవుతుందో మనకు తెలియదు. ఏ నిమిషానికి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఏ నిమిషానికి రాకడ వస్తుందో మనకు తెలియదు. ఏ నిమిషానికి మనం బ్రతికుంటామో లేదో కూడా మనకు తెలియదు. దేవుడు ఒకటే అంటే జస్ట్ నమ్మటం వల్లనే మనకు రక్షణ వస్తుంది. నమ్మటం వల్లనే మనం ఆయన నమ్మి మనం బాప్తిసం పొందుకోగలుగుతాం తప్ప మనం ఏదో వెయిట్ చేసి ఏదో రీసెర్చ్ చేసి ఎంత చేసినా కూడా ఎప్పటికైనా కూడా ఆయన కాళ్ళ దగ్గరికి మనం వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో మనం బాప్తిసం పొందుకోవాలంటే ఈ లోకంలో సాతాను కూడా మనల్ని రక్షణ కోణంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాడు మనల్ని దూషిస్తూ ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మన రక్షణ తీసుకోవాలన్నా కూడా మన ఆలోచనని అటు ఇటు మార్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, ఎప్పుడైతే ఈయన ఒక్కడే దేవుడు, ఈయన మన కొరకు పెట్టిన ఈయన ఒక్కడే నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని విశ్వసిస్తావో, అదే సేకరణ దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించి నీ పాపాలు ఒప్పుకుని నువ్వు స్థిరపడి ఒప్పుకోగలిగితే నా దేవుడు నీకు రక్షణ మారు మనసులకు ఇవ్వాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరా, దేని గురించి భయపడకుండా ముందు నమ్మి బాప్తిసం పొందుకోగలిగితే నెక్స్ట్ నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, నువ్వు ఎలా బ్రతకాలో, నీకేమి కావాలో, నీకు ఈ లోకంలో నేను ఏ విధంగా హెచ్చించాలో కూడా దేవుడు నీకు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి సమస్తాన్ని చూస్తున్న దేవుడు, సమస్తాన్ని మనకు అనుకూలంగా చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన ఒక్కడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఏ మనుషుడు కూడా మనల్ని కదిలించాడు. ముందు మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే ఆయన మన దగ్గరికి వచ్చి నిలబడగలుగుతాడు. మన పాపాన్ని ఒప్పుకోగా ఉంటే మన దగ్గరికి ఆయన రాలేడు. మన దగ్గర ఆయన గొప్ప కార్యాలు చేయడానికి కూడా నిలబడలేడు. ఎందుకంటే మన పాపంతో కలిగి ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఏ కార్యం చేయడానికి కూడా ఆయన ఇష్టపడడు. కాబట్టి ముందు మనం నమ్మి బాప్తిసం పొందిన తర్వాత దేవుని కార్యాలు, దేవుని గొప్ప శక్తిని మనం పొందుకోగలుగుతామని ఈ రోజు నా దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రభా. అదిగో తండ్రి, ఈ లోకంలో తండ్రి నువ్వు మా కొరకు చేసిన ఈ ప్రాణ అర్పణ గురించి ప్రభా, అదిగో తండ్రి పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర తండ్రి ఎన్నో నివాసంలో ఉన్నాయని తండ్రి ఈ రోజు నీ వాక్యం ద్వారా మా కొరకు సిద్ధపాటు చేసి మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారని మాట్లాడిన నీ వాక్యాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను తండ్రి. అదిగో తండ్రి ఇంకెవరైతే తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు ప్రభా, ఇంకెవరైతే తండ్రి రక్షణ నమ్మి బాప్తిసం తీసుకోలేని స్థితిలో కలిగి ఉన్నారో ప్రభా, వాళ్ళని కూడా తండ్రి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళు కూడా తండ్రి నమ్మి బాప్తిసం పొందుకునే బిడ్డలుగా అభిషేకించి తండ్రి నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని రాబోయే రోజుల్లో తండ్రి వాళ్ళు కూడా రాత్రి సమయానికి సిద్ధపడి కలిగి ఉండే బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. బ్రతుకో తండ్రి ప్రతిరోజు కూడా ఒక వాక్యాన్ని తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మమ్మల్ని ఎంతగానో తండ్రి ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. కాబట్టి తండ్రి నీ చిత్తం అయితే ప్రభా ఈ వాక్యాన్ని అనుసరించి ఇంకెవరైతే తండ్రి నైనా లోకంలో తండ్రి నీ వాక్యాన్ని అనుసరించకుండా తప్పిపోయి ఉంటే ప్రభా
వాళ్ళని కూడా జ్ఞాపకం తెచ్చుకుని నీ నామంలో నమ్మే బిడ్డలుగా మరి వాళ్ళని కూడా తండ్రి జ్ఞానపరిచి ముందుకు నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. బ్రతుకు తండ్రి నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలం వచ్చేంత వరకు తండ్రి నీ ప్రేమను గ్రహించి నువ్వు చేసిన త్యాగాన్ని గ్రహించి మేము కూడా విశ్వసించి నీ నామంలో బాప్తిసం పొందే బిడ్డలుగా మమ్మల్ని కూడా అభిషేకించి మాకు కూడా ఇంకొక అవకాశాన్ని దయచేసి నడిపించమని నేను కోరుకుని ఉన్నాను. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలం వచ్చినంత వరకు మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. ఈ చిన్న ప్రార్థనలను తప్పులను క్షమించి నడిపించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.